ఇండస్ట్రీని షేక్ చేస్తున్న డాన్స్ పాలిటిక్స్ లో ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కో సినిమా క్లైమాక్స్ ని తలపిస్తోంది. ఒకవైపేమో సస్పెన్షన్స్, ఇంకొక వైపేమో రాజీనామాలు, మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్, అంతకు మించి ఫెడరేషన్ జోక్యంపై బహిరంగ తిరుగుబాటు. ఈ ఇష్యూస్ పై టాలీవుడ్ లో హాట్ చర్చ నడుస్తూ ఉండగానే లేటెస్ట్ గా తెరపైకొచ్చిన లేఖలు, ప్రతిలేఖల వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. టాప్ కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య ఫైట్ జరుగుతుంది అనుకుంటే ఇది కాస్త టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్ గా మారిపోయింది. అసలు కథ ఏంటి? ఈ వివాదం ఎలా మొదలైంది? ఇప్పుడు ఏ మలుపు తీసుకుంటోంది? టాలీవుడ్ లో ఇప్పుడు డాన్స్ కంటే డ్యామేజ్ ఎక్కువ జరుగుతోంది. అసోసియేషన్ లో మొదలైన చిన్న చిచ్చు ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్ల పోరుగా మారింది. వివాదం అక్కడతో ఆగలేదు. ఇప్పుడు ఈ వ్యవహారం డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్ గా మారింది. లేటెస్ట్ గా డాన్సర్స్ అసోసియేషన్ తీరుపై సీరియస్ అయింది ఫెడరేషన్. అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గంపై సహాయ నిరాకరణ తీర్మానం చేసింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు సహకారం అందించద్దని నిర్ణయించింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరుపై ఫెడరేషన్ అభ్యంతరం తెలిపింది. సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని సీరియస్ అయింది. రేపు జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో తీసుకునే నిర్ణయాలకి డాన్సర్స్ అసోసియేషన్ కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కార్యవర్గ నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్న ఫెడరేషన్ తదుపరి మీటింగే డాన్సర్స్ అసోసియేషన్ కు లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది. డాన్సర్స్ ఉపాధికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అనుబంధ సంఘాల నాయకులకు సూచించింది ఫెడరేషన్. ఫెడరేషన్ తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుత కార్యవర్గానికి సహాయ నిరాకరణ కొనసాగనుంది. అటు జానీ మాస్టర్ కూడా షాక్ ఇచ్చింది ఫెడరేషన్. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు జానీ మాస్టర్ పాల్పడ్డారని ఆరోపించింది. జానీ మాస్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఫెడరేషన్. ఈ నెల 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఫెడరేషన్ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఈ నెల 14న విచారణకు పిలిచినా రాలేదని మండిపడింది. 7 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జానీకి ఫెడరేషన్ డెడ్లైన్ పెట్టింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించిన ఫెడరేషన్ జానీ మాస్టర్ కు ఫెడరేషన్ తరపున సహాయ నిరాకరణ చేయాలని పిలుపునిచ్చింది. ఫిల్మ్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులకు కౌంటర్ గా బహిరంగ లేఖ రాశారు జానీ మాస్టర్. డాన్సర్స్ యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఫెడరేషన్ కు విజ్ఞప్తి చేశారు. ప్రొడక్షన్ కంపెనీలకు అక్రమ బిల్లులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అవినీతికి పాల్పడ్డ ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలను సస్పెండ్ చేశామని లేఖలో వివరించారు. మాజీ జనరల్ సెక్రటరీని పదవి నుంచి తొలగించామని, రాజీనామా చేసిన కమిటీ సభ్యులపై కూడా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉప ఎన్నికలు నిర్వహించాలని జనరల్ బాడీ తీర్మానం చేసిందని, కానీ ఫెడరేషన్ అవినీతి పరులను కాపాడుతోందని ఆరోపించారు. నిర్మాతల డబ్బులే కదా అన్న వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. నిర్మాతలను మోసం చేసిన వారిని వదిలేయాలని ఒత్తిడి తెస్తున్నారని, నాన్ కోఆపరేషన్ పేరుతో బెదిరింపులు చేస్తున్నారని ఫెడరేషన్ పై మండిపడ్డారు. ప్రస్తుత అధ్యక్షురాలు సుమలతకు వేధింపులు ఎదురవుతున్నాయని, మహిళా అధ్యక్షురాలపై లింగ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. డాన్సర్స్ కు చెందాల్సిన డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయని లేఖలో ఆరోపించిన జానీ నిర్మాతల శ్రేయస్సు కోసం తాము అవినీతిపై పోరాడుతున్నామని చెప్పారు. డాన్సర్స్ అసోసియేషన్ కు స్వేచ్ఛగా ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం కల్పించాలని, యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో ఫెడరేషన్ జోక్యాన్ని నిర్మాతలు అడ్డుకుని తమకు న్యాయం చేయాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు జానీ. టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ వర్గానికి, శేఖర్ మాస్టర్ వర్గానికి మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరే ఈ వివాదానికి అసలు కారణం. ప్రస్తుతం డాన్సర్స్ అసోసియేషన్ కు సుమలత అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో ఈ అసోసియేషన్ కొనసాగుతోంది. అయితే కొరియోగ్రాఫర్ల వేతనాల కోసం నిర్మాత నుంచి ఒక అమౌంట్ తీసుకుని కష్టపడి పనిచేసిన వారికి మాత్రం వేతనాల్లో కోత పెడుతూ రెమ్యునరేషన్ స్కామ్ చేస్తున్నారంటూ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ను సస్పెండ్ చేశారు. అధ్యక్షురాలు సుమలత తీసుకున్న ఈ నిర్ణయం నచ్చక శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో 8 మంది ఈసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసోసియేషన్ లో మొత్తం 10 మంది సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఆ 10 మంది ఈసీ సభ్యుల స్థానాల భర్తీ కోసం మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత పట్టుబడుతున్నారు. అయితే అలా కుదరదు. అసోసియేషన్ ని పూర్తిగా రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి పూర్తి స్థాయి ఎన్నికలకు వెళ్లాలని శేఖర్ మాస్టర్ వర్గం డిమాండ్ చేస్తోంది. డాన్స్ మాస్టర్ల ఈ పంచాయతీ కాస్త తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ముందుకు చేరింది. ఈ వ్యవహారంపై రంగంలో దిగిన ఫెడరేషన్ సభ్యులు గురువారం మీటింగ్ పెట్టుకున్నారు. ఈ ఆదివారం అసోసియేషన్ తో ఫెడరేషన్ చర్చలు జరగాల్సింది. కానీ శుక్రవారం నాటికి షాకింగ్ డెసిషన్ వచ్చింది. ఫెడరేషన్ జోక్యాన్ని ఏమాత్రం ఒప్పుకునేది లేదంటోన్న అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత వితౌట్ గ్యాప్ జాయింట్ లేబర్ కమిషనర్ తో చర్చలు జరిపారు. ఆ వెంటనే బై ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2027 వరకు పదవుల్లో ఉండేలా మిగిలిన పదవుల భర్తీ కోసం పార్షియల్ మోడిఫికేషన్ షెడ్యూల్ ను ఎన్నికల అధికారి విడుదల చేశారు. ఎన్నికల అధికారి సామ్రాట్ అశోక్ పేరుతో బై ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలైంది. 20న నామినేషన్ల స్వీకరణ,
22న నామినేషన్ల ఉపసంహరణ, 26న పోలింగ్ తో పాటు ఫలితాలు కూడా విడుదలవుతాయని ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఫెడరేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసినట్టే లెక్క. ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ డాన్సర్స్ అసోసియేషన్ ఓ లెటర్ రిలీజ్ చేసింది. ఫెడరేషన్ ను గౌరవిస్తాం, అలాగని అసోసియేషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే మాత్రం అంగీకరించమనేది ఆ లెటర్ సారాంశం. ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఫెడరేషన్ కు లేదని సూటిగా చెప్పేశారు అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత. పైగా ఉప ఎన్నికలు జరపాలా వద్దా అనే విషయంపై అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరిగిన రహస్య ఓటింగ్ లో 75 మంది సభ్యులు ఉప ఎన్నికలకే స్పష్టమైన తీర్పిచ్చారన్నారు సుమలత. సో అసోసియేషన్ బైలాస్ ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఇతరుల జోక్యాన్ని సహించమని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు. ఒకవైపు ఉప ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉండగా మరోవైపు మొత్తం కార్యవర్గానికే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మరో వర్గం పట్టుబడుతోంది. మరి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అసోసియేషన్ గనక ఇంకా మొండిగా వెళ్తే ఫెడరేషన్ సంచలన నిర్ణయాలు తీసుకునేలా కనిపిస్తోంది. అవసరమైతే బై ఎలక్షన్ నోటిఫికేషన్ పై కోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఇంకొన్ని సంచలనాలు, ట్విస్టులు ఉండొచ్చు. మొత్తానికి ఉప ఎన్నికలు జరుగుతాయా లేక పూర్తి స్థాయి ఎన్నికల వైపు వెళ్తారా అన్నదే ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.